హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే వెనకటికి ఎవడో నడవసాతగాక తవ్వ అంకర తింకర ఉన్నదట అని చెప్పిండట. అందుకే నడవసాతనే అయితలేదు, అందుకోసం తవ్వ మీద అంకలు పెట్టిండు అన్నట్టు. అట్లనే మన చుట్టూ ఉండే కొంతమంది పని చేయ సాత కాదు, తిని ముచ్చట పెట్టి ఇంకా పని చేసేటోళ్ళు, జడగొట్టేటోళ్ళు, బాతాలు కొట్టేటోళ్ళు ఉంటారు చూసినావా. అసొంటి వేస్ట్ నా కొడుకుల్ని మీరు ఎంత దూరం పెట్టాలంటే అంత దూరం పెట్టండి. ఆలోచించకూరి ఆడు అయ్యో వీడు మామోడు కదా, మా కులపోడు కదా, లేకపోతే నా దగ్గరోడు కదా, నా బామ్మది కదా అని గిట్ట పిసపిస ఆలోచించకూరి. అట్లా పని చెయ్యనోని దగ్గర పెట్టుకుంటే మన పని నాశనం అవుతుంది. వాని సోమరితనం అనేది మనకు అంటగడతాడు, మనం చేసే పనిని మనల్ని చెడగొడతాడు. వానికి వచ్చేటి ఏం లేదు, వాని మైండ్లో తిరిగేటి మొత్తం నెగిటివ్ థాట్సే ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్తోని వాడు ఏం చేస్తాడంటే వాడు పని చెయ్యడు, ఇంకోని చేసేటోని వానికి పుల్ల పెట్టి చెడగొడతాడు. అర్థమైందా? వానికి సాత కాదు, పని చేయాలంటే సాత కాదు. అర్థమైందా? అందుకే నడవ సాత కాక తవ్వ కంకలు పెట్టురు అని అందుకే అంటారు. తవ్వ మధ్యనే ఉంటుంది, నడితే అదే పోవచ్చు, కానీ వీనికి సాత కాదు నడచడానికి. అట్లనే పని చేసే సాతగాని వాళ్ళు ఇట్లా అంక పెడతారు, ఈ పని చెప్పు, ఈ పని ఇంత ఆడుంది, ఇది ఎట్లా చేస్తారు, అది ఎట్లా చేస్తారు అనుకుంటా ఉంటారు. నా చెత్త నా కొడుకు అలా. లేకపోతే గీ పని చేస్తానా, నేను గా పని చేస్తానా, సిగ్గు లేకుండా అవయ్య తెచ్చిపెట్టుకుంటే ఏమన్నా తినుకుంటూ ఉంటారు చూస్తాం ఇంట్లో. ఆ పిచ్చి నా కొడుకులకు ఇది షేర్ చేయరు. అర్థమైందా? సిగ్గు లేకుండా అసంటు నా పిచ్చి నా కొడుకులు బతకద్దు, నిర్దాక్షిణంగా చచ్చిపోరా మీరు, అవసరమే లేదు. అర్థమైందా? అంత బేవర్స్ నా కొడుకులు మీరు. అరే పని చేయరా, ముసలోనివా, ముట్టుకోనివా, కాలు చేతులు ఇరిగిపోయిన లెక్క ఇంట్లో పడి సత్తా ఎందుకురా నాకు అర్థం కాదు. చెత్త నా కొడుక, వేస్ట్ నా కొడుక. అరే ఇసొంటోళ్ళు అయితే మీరు ఎంత దూరం అంటే అంత దూరం పెట్టాము ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాగా, అలా ఎటువంటి మొహమాట లేకుండా దరిద్ర నా కొడుకులు వీళ్ళు. అసలు అర్థమైందా? వాళ్ళ సాంగత్యం అనేది వాళ్ళ అంటూ కూడా అంటు పెట్టుకోకూడదు. అలా దరిద్రం కట్టు ఉంటుంది అంటే. అర్థమైందా? మ్యాక్సిమం ఇసంటి నా చెత్త నా కొడుకులను అసలు సొసైటీలోకి వెళ్ళి డెలీట్ చేయాలి. అసలు ఎట్లా అంటే పిడాత కనబడకుండా చేసి పెడితే మంచిగా కూడా అనిపిస్తుంది నాకైతే. అసలు నా కొడుకులకి షేర్ చేయరు, ఓకేనా?